ఆగస్టు 15 అలాస్కాలో ట్రంప్ పుతిన్ మధ్య సమావేశం జరిగింది. దాదాపు 3 గంటల పాటు వీళ్ళిద్దరి మధ్య మీటింగ్ కొనసాగింది. మీటింగ్ లో కొన్ని అంశాలపై మాట్లాడుకున్నారు. మొదటగా ట్రంప్ ఏమన్నాడు? సీజ్ ఫైర్ లేకుండా శాంతియుతంగా ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఆపడానికి ప్రయత్నించాడు. దీనికి పుతిన్ ఒకటే సమాధానం చెప్పాడు. యుద్ధం ఆపాలంటే డోన్బాస్ లో డోనాస్క్ మరియు లోహాన్స్ ప్రాంతాలను రష్యాకు అప్పగించమని అడిగాడు. ఇదే విషయంపై ట్రంప్ జెలెన్స్కీని ఒప్పించడానికి ప్రయత్నించాడు. కానీ జెలెన్స్కీ మాత్రం ఈ 2 ప్రాంతాలను ఎట్టి పరిస్థితుల్లో రష్యాకి మాత్రం ఇవ్వమని తేల్చి చెప్పాడు. ఈ 2 ప్రాంతాలను రష్యాకి అప్పగించకపోతే యుద్ధం ఇలాగే కొనసాగుతుందని చెప్పి పుతిన్ తో పాటు తదితర రష్యా ప్రముఖులు బయటికి వెళ్లిపోయారు. ట్రంప్ మీడియా ముందుకు వచ్చి చెప్పాడు, రష్యా యుద్ధానికి బదులుగా డోనాస్క్ మరియు లోహాన్స్ ప్రాంతాలను కోరుకుంటుంది. సో మొన్న జరిగిన మీటింగ్ లో అయితే రష్యా నుంచి ఆశించిన ఫలితాలు ఏమీ రాలేదు. నెక్స్ట్ మీటింగ్ ఉక్రెయిన్ లో జరగబోతుంది. ఈ మీటింగ్ లో అయినా యుద్ధం ఆగుతుందా లేదా మూడో ప్రపంచ యుద్ధానికి తావ తీస్తుందా? నెక్స్ట్ మీటింగ్ లో అయినా పుతిన్ శాంతి ఒప్పందానికి ఒప్పుకుంటాడా? ఇప్పటికీ విరామం లేని రష్యా యుక్రెయిన్ యుద్ధంపై మీ సమాధానాన్ని కామెంట్ చేయండి. జై హింద్.